వెల్కమ్ టు కవిశ్రీ ఎడ్యూ టాక్స్. ఏపీ హైకోర్టు 2026లో మేలో జరిగిన క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ని చేస్తున్నామండి. దానికి సంబంధించి 2 క్వశ్చన్ పేపర్స్ని కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. జనరల్ స్టడీస్కి సంబంధించి ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ పేపర్ని మనం డిస్కస్ చేస్తున్నాము. థర్డ్ క్వశ్చన్ పేపర్లో ఇది 23 మే 2026న షిఫ్ట్ 3లో అడిగిన క్వశ్చన్ పేపర్ అండి. నేను మీకు చూపిస్తున్నాను, ఇదిగోండి. సో దీనికి సంబంధించి ఒక 20 క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇనిషియేటివ్స్ డిడ్ పటాల్కోట్ రిసీవ్ ఇట్స్ ఫస్ట్ ఫంక్షనల్ హెల్త్ కేర్ సెంటర్ ఇన్ సెప్టెంబర్ 2025? ఈ క్రింది కార్యక్రమాలలో దేని క్రింద 2025 సెప్టెంబర్లో పటాల్కోట్ తన మొదటి క్రియాశీల ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని పొందింది అనేది క్వశ్చన్. అయితే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. 4 ఆప్షన్స్లో ప్రధానమంత్రి జన్మాన్ యోజన, ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్ అభియాన్, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ NHRM, ఆది కర్మయోగి అభియాన్, ఇలా 4 ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి 4 మాట్లాడుకుందాం. ఏంటంటే అవి ప్రధానమంత్రి జన్మన్ యోజన. ఏంటి ప్రధానమంత్రి జన్మన్ యోజన అంటే దీన్నే మనం అంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి కదండి. పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఏంటి? వెనుకబడిన గిరిజన తరగతులకు సంబంధించి సామాజికంగా ఆర్థికంగా నిలవాలి అనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ప్రధానమంత్రి జన్మన్ యోజనకి సంబంధించిన ఇన్ఫర్మేషను. అయితే ఇది దీనికి సంబంధించి పక్కా ఇల్లు ఇస్తారు, రహదారి కనెక్టివిటీ అంటే రోడ్స్ ఇస్తారు, తాగునీరు సౌకర్యం, సేఫ్ డ్రింక్ వాటర్ ఇస్తారు. నెక్స్ట్ మొబైల్ మెడికల్ యూనిట్స్, హాస్టల్ నిర్మాణం, విద్యుద్దీకరణ, సౌరశక్తి, మొబైల్ టవర్స్, అంగన్వాడీ కేంద్రాలు, స్కిల్ డెవలప్మెంట్ అండ్ లైవ్లీహుడ్ అంటే నైపుణ్యాభివృద్ధి, ఇవన్నీ కూడా వాళ్ళకి అందేలాగా చూస్తారనమాట. అంటే ఆధార్ కార్డ్స్, బ్యాంక్ జన్ధన్ యోజన ఖాతా, మనకు తెలుసు కదా, జన్ధన్ అకౌంట్స్ లింక్ చేయడం, ఆయుష్మాన్ భారత్, PMJ అంటే 5 లక్షల ఉచిత బీమా వైద్య సదుపాయం, PM ఉజ్వల యోజన, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఇవన్నీ కూడా ఇవ్వడం కోసం ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళి దరఖాస్తులు చేసుకోకుండా వాళ్ళు బాగా రూరల్ ఏరియాస్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వ అధికారులు డైరెక్ట్గా వాళ్ళ గ్రామాల దగ్గరికి వెళ్తారు, ITDS దగ్గరికి వెళ్తారు, సర్వే నిర్వహించి వాళ్ళకి అర్హులైన వాళ్ళకి ఈ పథకంలోకి తీసుకురావడం జరుగుతుందన్నమాట. ఇది ప్రధానమంత్రి జన్మన్ యోజనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్. ఏంటి ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసమే కదా ఇంతకుముందు ప్రధానమంత్రి జన్మన్ యోజన స్టార్ట్ చేయబడింది. ఈ ధర్తీ అబ్బా పథకం దేశంలో ఏంటంటే మెజారిటీ గిరిజన గ్రామాలు, కుటుంబాల అభివృద్ధిని లక్ష్యంగా చేసుకొని రూపొందించిందండి. మనకు కనిపించేటప్పుడు ఎలా కనిపిస్తుందంటే ప్రధానమంత్రి జన్మన్ యోజన, ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్, ఈ 2 కూడా ఒకే దానికి సంబంధించింది అని నాకు అనిపిస్తుంది. కానీ రెండింటికి తేడా ఉన్నాయి. ఆ తేడా నేను మీకు చెప్తాను. అది దీనికోసం ఏంటంటే సామాజిక మౌలిక సదుపాయాలు మెరుగుదల, ఆర్థిక సాధికారత, ఉపాధి, నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన జీవితం, ఇవన్నీ కూడా ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ కింద వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రెండింటికి తేడా చెప్తాను చూడండి. PM జన్మాన్కి, ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్కి, PM జన్మన్ అనేది కేవలం అత్యంత వెనుకబడిన, అంటే ఇప్పుడు నేను మీకు PVTGS కోసం చెప్పాను కదా, ఈ PVTGSలో అత్యంత వెనుకబడిన 75 ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రొటెక్షన్ PM జన్మన్ ఇస్తే, దేశంలో అన్ని గిరిజన గ్రామాలకు సంబంధించి ధర్తీ అభి గ్రామ ఉత్కర్ష జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, PM జన్మన్ అనేది PVTGSకి సంబంధించింది. అయితే ఈ ధర్తీ అబ్బా అనేది మొత్తం అన్ని గిరిజన గ్రామాలకు సంబంధించింది. అంటే దేశంలో ఎంతమంది గిరిజన జనాభా ఉన్నాయో అన్ని గ్రామాలకి సంబంధించింది. PM జన్మన్ దేనికి సంబంధించింది అంటే పరిమిత ప్రాంతాలు, ఒక లిమిటెడ్ ఏరియాస్ అక్కడ మెన్షన్ చేయబడి ఉంటాయి అన్నమాట. అంటే దాదాపు ఒక 40 లక్షల జనాభా ఉన్నంత వరకు మాత్రమే అక్కడ ప్రాధాన్యత ఉంటుంది. అదే ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్షణ అభియాన్లో దగ్గర 63,000 గ్రామాలు ఉంటాయండి. సుమారు 5 కోట్ల జనాభా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. బడ్జెట్ అలొకేషన్లో కూడా తేడా ఉంటుంది. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానమంత్రి జన్మన్ యోజన, ధర్తీ అబ్బా జనజాతీయ గ్రామ ఉత్కర్షణ అభియాన్ 2 చూడడానికి ఒకేలా అనిపించినప్పటికీ కూడా ప్రధానమంత్రి జన్మన్ యోజన PVTGS కోసం మాట్లాడతారు. అంటే PVTGSలో అంటే గ్రామాల్లోని రోడ్డు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్స్, దీనికోసం మాట్లాడితే
ఇవి మాత్రం ఏంటంటే మొత్తం అన్ని గ్రామాల్లో అన్ని భారతదేశంలో ఏ అయితే ఎస్టీ గ్రామాలు ఉన్నాయో అన్నిటి కోసం మాట్లాడడం జరుగుతుంది. ఇలా నేను చెప్పినప్పుడు ఏంటంటే మీరు పీవీటీజీ అన్నారు, అసలు ఏంటి పీవీటీజీ అని మీకు అనిపించలేదా? పీవీటీజీ అంటే ఏంటంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అండి. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ప్రత్యేకంగా వెనుకబడిన గిరిజన గ్రామాలు, అంటే ఎస్టీ తరగతుల వాళ్ళు వెనుకబడి ఉన్నారు, అందులో ఇంకా వెనుకబడిన గిరిజన జనాభా ఉంది, అత్యంత వెనుకబడిన బాగా అట్టడుగున ఉన్నారు, వీళ్ళని మనం విలక్షణమైన గిరిజన సమూహాలు అంటాం అన్నమాట. వాళ్ళ యొక్క సంస్కృతులు వేరేగా ఉంటాయి, వాళ్ళ భాష వేరేగా ఉంటాయి, వాళ్ళ కట్టుబాట్లు వేరేగా ఉంటాయి, వాళ్ళ జీవన విధానం కంప్లీట్గా వేరేగా ఉంటుందన్నమాట. ఇలా బాగా వెనుకబడిన ఇంకా జన సమూహంలో మారకుండా, ఇప్పుడు మారుతున్న పరిస్థితికి తగ్గట్టుగా వాళ్ళు మారకుండా ఇంకా వాళ్ళ సాంప్రదాయాల్లో ఇంకా 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 తక్కువ అభివృద్ధి చెందిన గ్రామాలు కొన్ని ఉన్నాయి, వాళ్ళని మనం పీవీటీజీస్ కింద కన్సిడర్ చేయడం జరిగింది. అది దీనికి సంబంధించి జాబర్ కమిషన్ 1973లో ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. 1973లో జాబర్ కమిషన్. ఇప్పుడున్న క్వశ్చన్లో జాబర్ కమిషన్ దేనికి సంబంధించింది అంటే గిరిజనులకి సంబంధించింది. గిరిజనుల తెగల్ని ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబాటు తరాలకు గురయ్యారు కదా, దానికి సంబంధించి ఒక గ్రూప్ని ఏర్పాటు చేయండి అని చెప్పి జాబర్ కమిషన్ ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ అనే విభాగాన్ని ఏర్పాటు చేశారనమాట. అయితే ఏం జరిగిందంటే దాని పేరు మార్చారు, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కాదు, 2006లో దీని పేరు మార్చారనమాట. పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కింద పీవీటీజీస్ కింద దాని పేరు మార్చండి, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కాదు, పీవీటీజీస్ కింద మార్చండి, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కింద మార్చండి అని చెప్పడం జరిగిందనమాట. సో పీవీటీజీస్ ఇంకా గుర్తించాలంటే వ్యవసాయానికి పూర్వ సాంకేతికత ఉండాలంటే వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు వ్యవసాయాన్ని వేటాడతారు, అడవి దుంపల్ని. అంటే చిన్నప్పుడు చూడండి మనకు ఊళ్ళల్లో కొండల మీదకి వెళ్ళి ఆ కుంకుడుకాయలను అవన్నీ ఏరుకొని వచ్చి అమ్మేవాళ్ళు అనమాట. ఇప్పటికీ అడవి దుంపలు సేకరణ చేస్తారు. పోడు వ్యవసాయం అంటే తెలుసు కదండి మీకు, పోడు వ్యవసాయం చేస్తారు. పోడు వ్యవసాయంలో దున్ని నారేడు ఇదంతా చేయరు, జల్లుతారు అంతే, దాన్నే మనం పోడు వ్యవసాయం అంటారు. ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు, ఇప్పటికీ ఆ పద్ధతులను పాటిస్తారు. వాళ్ళు ఇంకా లిటరసీ చాలా ఉండదు, ఇంకా చాలామంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళకి వాళ్ళ జనాభా దగ్గర దించు పెరగాల్సింది కాక తగ్గుతూ ఉంటుంది అన్నమాట, ఆర్థికంగా వెనుకబడుతూనే ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలిపి 13 పీవీటీజీస్ ఉన్నాయండి. ఒడిస్సా రాష్ట్రం ఈ మొత్తం 75 పీవీటీజీస్ ఉన్నాయి. కానీ ఒడిస్సా రాష్ట్రంలో ఎక్కువగా మీకు క్వశ్చన్ ఎలా అడగచ్చు, మొత్తం ఎన్ని పీవీటీజీస్ ఉన్నాయి, 75 పీవీటీజీస్ ఉన్నాయి, ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఒడిస్సా రాష్ట్రంలో ఉన్నాయి, ఆ తర్వాత ఏ రాష్ట్రంలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా జనాభాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మనం మాట్లాడతాం అనమాట. మొత్తం అన్ని దేశంలో 18 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా వీళ్ళు ఉన్నారు. ఇప్పటికీ మనం నికోబార్ దీవుల్లోకి వెళ్తే మనం అంత ఆదిమ తెగలు మనం చూడగలుగుతాం అనమాట. సో ఓకేనండి, దీనికి సంబంధించి నెక్స్ట్ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ మీకు తెలుసు కదా, నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఉంటుంది, నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించింది భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఉంటారు, పేదలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి నాణ్యంగా అందించాలి, ఒక క్వాలిటీ హెల్త్ సర్వీసెస్ని అందించాలి అనే ఉద్దేశంతో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో చేస్తే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అంటాము. అదే అర్బన్ ఏరియాస్లో కూడా ఇంకా వెనకబడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మంచి హెల్త్ సపోర్ట్ ఇవ్వడం కోసం నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఉంది. ఇది దీనికి సంబంధించి. ఆది కర్మయోగి అభియాన్ దేనికి సంబంధించింది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు కదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మిషన్ కర్మయోగి అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఒక సెపరేట్ వింగ్ కింద దాని కింద ఏర్పాటు చేయబడిన ఒక సబ్ కేటగిరీయే ఈ ఆది కర్మయోగి అభియాన్ అనమాట. ఈ ఆది కర్మయోగి అభియాన్లో ఏంటంటే ఎవరైతే గిరిజన ప్రాంతాలు ఉంటారో వాళ్ళ గిరిజన ప్రాంతాల్లో ఇప్పుడు నాకు ఒక జాబ్ వచ్చింది, నేను ఒక బాగా ఏజెన్సీ ఏరియాలోకి వెళ్ళాను, ఒక లూప్ ఏరియాలోకి వెళ్ళాను అనమాట. ఉపాధ్యాయులు అంటే నేను ఒక గవర్నమెంట్ టీచర్గా నాకు జాబ్ వచ్చింది, లేదంటే ఒక ఎంప్లాయీగా నేను అక్కడికి వెళ్ళాను అనుకోండి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అధికారుల ఆలోచన విధానంలో మార్పు రావాలి. నేను ఇక్కడ ఉన్నట్టే అక్కడ ఉంటాను అంటే కుదరదు, స్కిల్స్ మార్చాలి. దానికోసం వాళ్ళకి అంటే ఎంప్లాయీస్ కోసం ఏర్పాటు చేయబడింది ఆది కర్మయోగి అభియాన్ అనమాట. ఇప్పటికీ కూడా కొంతమంది పోస్టింగ్, ఇప్పుడు మీరైనా నేనైనా బాగా రిమోట్ ఏరియాస్లో మనం వెళ్ళడానికి ఇష్టపడం కదా, సో వాళ్ళ కోసం
ఏర్పాటు చేయబడిన పథకమే ఆది కర్మయోగి అభియాన్. దానికోసం సపరేట్గా హెల్త్ కేర్ సెక్టార్ని కూడా తీసుకోవడం జరిగిందనమాట. అయితే దీంట్లో ఏంటి, బిహేవియరల్ ట్రాన్స్మిషన్, గిరిజన ప్రజల సంస్కృతి సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీకు అది తెలియదు ఇది తెలియదు అని వాళ్ళు తక్కువగా చూడడం కాకుండా వాళ్ళ యొక్క సంప్రదాయాన్ని వాళ్ళ యొక్క సంస్కృతిని మనం గౌరవిస్తూ వాళ్ళ యొక్క సమస్యలని మన అధికారంలో మన పరిధిలో మనం ఎంతవరకు క్లియర్ చేయగలుగుతామో అలా క్లియర్ చేసేలాగా మనం వాళ్ళని సపోర్ట్ చేయాలన్నమాట. ఐటీడీఎస్ సిబ్బంది అంటే ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఉంది కదండి, వాళ్ళకి సంబంధించి సిబ్బందికి అధికారులకి స్కిల్స్ పెంచుకోవడం మీద అవగాహన కల్పించాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ లెర్నింగ్, ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్ అనే పోర్టల్ ద్వారా అధికారులు తమ ఆటంకం కలగకుండా, అంటే విధులకు ఆటంకం కలగకుండా ఆన్లైన్ కోర్సుల ద్వారా సరికొత్త ప్రభుత్వ విధానాలు సాంకేతికలను నేర్చుకోవచ్చు. అంటే ఆన్లైన్ కోచింగ్ కోసం, అంటే వీళ్ళకి అవగాహన కల్పించడం కోసం ఒక పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోర్టల్ని ఐజీఓటీ అంటున్నాం. ఐజీఓటీ అంటే ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఆన్లైన్ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ద్వారా అధికారులకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా పథకాలు ఉన్నాయి కదండి, ఆ పథకాలు గిరిజనులకు అర్హులైన వాళ్ళకి సక్రమంగా అమలు చేయడం కోసం దీన్ని వాళ్ళకి సపోర్ట్ చేయడం కోసం అనమాట. ఏంటి మరి దీనివల్ల ప్రయోజనం ఏంటి అంటే, అన్ని ఫలితాలు అందుతాయి. ఇల్లు, రోడ్లు, విద్యుత్, హెల్త్ సెక్టార్, ఎడ్యుకేషన్, మొత్తం అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇదంతా మనం చేయగలిగిన పరిధిలో మనం చేయడానికి వీలవుతుంది అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు ఇవి ఏంటంటే, ఒక క్వశ్చన్ కోసం 10 నిమిషాలు మాట్లాడారు అని అంటే, ప్రతి ఒక్క ఆప్షన్ ఒక ఏరియా కదా, ప్రతి ఒక్క ఆప్షన్ ఒక ఏరియా అయినప్పుడు హెల్త్ కేర్ సెంటర్ దీనికి వచ్చిందా అని ఆది కర్మయోగి అభియాన్ కోసం తెలుసుకొని మనం వెళ్ళిపోతే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. 4 ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్కి సెకండ్ ఆప్షన్కి ఎంత తేడా ఉంది. ఫస్ట్ ఆప్షన్ పీవీటీజెస్కి సంబంధించింది అయితే, సెకండ్ ఆప్షన్ అన్ని ట్రైబల్ ఏరియాస్కి సంబంధించింది. థర్డ్ ఆప్షన్ రూరల్ హెల్త్ మిషన్, హెల్త్ సపోర్ట్ ఇవ్వడం కోసం. థర్డ్ ఆప్షన్లో ఫోర్త్ ఆప్షన్లో ఏముంది, ఫోర్త్ ఆప్షన్కి సంబంధించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అంటే ఎంప్లాయీస్కి మనం అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఎంప్లాయీస్ని ఇచ్చేయడం కోసం, ఇంప్రూవ్ చేయడం కోసం, గిరిజన ప్రాంతాలకు తగ్గట్టుగా వీళ్ళని మార్చడం కోసం ఆది కర్మయోగి అభియాన్ ఉంది. మరి దేబర్ కమిషన్ కోసం మాట్లాడుకున్నాం, పీవీటీజీస్ కోసం మాట్లాడుకున్నాం, ఇంకా దేనికోసం మాట్లాడుకున్నాం, ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కోసం మాట్లాడుకున్నాం, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కోసం మాట్లాడుకున్నాం, దేబర్ కమిషన్ కోసం మాట్లాడుకున్నాం. 1973 దేబర్ కమిషన్ పీటీజీస్ని అంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ కోసం అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తే 2006లో దగ్గర అంటే అంతే 27 + 6 33 దగ్గర 35 సంవత్సరాల తర్వాత దీన్ని పీవీటీజీస్గా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మార్చడం జరిగింది. ఓకేనండి. సో ఈ క్వశ్చన్కి 10 నిమిషాలు 12 నిమిషాలు పెట్టడం టైం వేస్ట్ కాదు. ఎన్ని విషయాలు నేర్చుకున్నారు ఇక్కడ, ఎలా నేర్చుకుంటారు, ఇరిటేట్ అయితే ఎలా నేర్చుకుంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ప్రైవేట్ ఎంక్వైరీ ఫర్మ్ ఎంటర్డ్ ఇంటూ ఎ ల్యాండ్మార్క్ జాయింట్ వెంచర్ విత్ ద టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ in 2025 to establish HyperVault AI Data Center Limited for building AI focused అండ్ సావరెన్ డేటా సెంటర్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఏఐ కేంద్రీకృత మరియు సావరెన్ డేటా సెంటర్ను నిర్మించడానికి HyperVault AI డేటా సెంటర్ లిమిటెడ్ను స్థాపించడానికి 2025లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్తో ల్యాండ్ మార్క్ జాయింట్ వెంచర్ చారిత్రాత్మక ఉమ్మడి భాగస్వామ్యంలోనికి ప్రవేశించిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ఏది? టీపీజీ. ఇది ఇలాంటి క్వశ్చన్ మనకి మెయిన్ హెడ్డింగ్స్లోనే కనిపిస్తాయి. ఇలా ఉమ్మడి చారిత్రాత్మకంగా హిస్టారికల్గా కొలాబరేషన్ జరిగింది అన్నప్పుడు డెఫినెట్గా మనకి పేపర్లో హైలైట్ మెయిన్ పేపర్లోనే కనిపిస్తాయి. ఇలాంటి బిట్స్ అన్ని పెద్దగా డిగ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి 5 పేజెస్లోనే ఎవరితో కొలాబరేట్ అయ్యారు, అది పబ్లిక్ పార్ట్నర్షిపా, ప్రైవేట్ పార్ట్నర్షిపా, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిపా అనేది మనకు కొంచెం అవగాహన ఉండాలి. అది పీపుల్ని కూడా ఇంటర్లింక్ చేస్తుందా అనేది కూడా మనకు తెలియాలి. సో ఇది దానికి సంబంధించిన ఏరియా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ద ఖేలో ఇండియా ప్రోగ్రామ్ ప్రైమరీలీ టార్గెట్స్ విచ్ లెవెల్ ఆఫ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. ఖేలో ఇండియా కార్యక్రమం ప్రధానంగా క్రీడల అభివృద్ధిలో ఏ స్థాయిని లక్ష్యంగా చేసుకుంది? ఖేలో ఇండియా అంటే ఇప్పుడు చూడండి, ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఖేలో ఇండియా అని మనం చదువుతాం. అది ప్రైమరీ స్టేజ్ కోసం మాట్లాడుతుందా, బాగా రికగ్నైజ్డ్ ఎలైట్ అథ్లెట్స్ అగ్రశ్రేణి క్రీడాకారులకు మాత్రమేనా, అంతర్జాతీయ క్రీడ ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కోసం మాట్లాడుతుందా, కార్పొరేట్ లీగ్స్ కోసం మాట్లాడుతుందా? ఇది ప్రైమరీ గ్రాస్ రూట్స్ లెవెల్కి సంబంధించిందండి ఖేలో ఇండియా కార్యక్రమం అనేది. అంటే ఎక్కడెక్కడ టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరినీ వెలికి తీయడం కోసం ఖేలో ఇండియా కార్యక్రమం తీసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ కన్నడ షార్ట్ స్టోరీ కలెక్షన్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఇంగ్లీష్ బై దీపా భాస్తి
దీపా బాస్తి, ఫర్ విచ్ ఇండియన్ రైటర్ అండ్ యాక్టివిస్ట్ భాను ముస్తాజ్ సెక్యూర్డ్ ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2025. భారతీయ రచయిత్రి మరియు కార్యకర్త భాను ముష్కాత్ 2025లో అంతర్జాతీయ బుకర్ బహుమతి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని గెలుచుకున్న కన్నడ చిన్న కథల సంకలనం దీపా బాస్తి ఆంగ్లంలోకి అనువదించారు. దీని పేరు ఏంటి? హార్ట్ ల్యాంప్ అండి. సో గుర్తుపెట్టుకోండి, బుకర్ ప్రైజ్ దేనికోసం మాట్లాడతారు? లిటరేచర్ కదా, బుకర్ ప్రైజ్ లిటరేచర్ అని గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే లిటరేచర్కి సంబంధించి కింద ఇచ్చిన వాటిల్లో ఏ ప్రైజ్ ఉంటుంది, లేదంటే బుకర్ ప్రైజ్ ఏ కేటగిరీకి సంబంధించింది, లిటరేచర్, డాన్స్, లేకపోతే కళల, సంస్కృతి అని అడిగినప్పుడు మీరేం పెట్టాలి? బుకర్ ప్రైజ్ లిటరేచర్కి సంబంధించింది. సో ఇలా బుకర్ ప్రైజ్కి సంబంధించి ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళు ఎవరికి ఆ ప్రైజ్ రావడం జరిగింది, అది ఏ కేటగిరీలో రావడం జరిగింది, ఎవరికి వచ్చింది, ఈ 3 మనకి గుర్తుండాలి. ఓకేనా? ఎవరిస్తారు అనేది కూడా గుర్తుండాలి. నెక్స్ట్ చూడండి, ఇన్ March 2024 హూ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ ద రామ్సార్ వెట్లాండ్ వైజ్ యూజ్ అవార్డ్ ఫర్ హెర్ కాంట్రిబ్యూషన్స్ టు వెట్లాండ్ కన్జర్వేషన్. మార్చి 2024లో చిత్తడి పరిరక్షణకు ఆమె చేసిన కృషికి గాను రామ్సార్ వెట్లాండ్ వైజ్ యూజ్ పురస్కారాన్ని దక్కించుకున్న మొదటి భారతీయురాలు జయశ్రీ వెంకటేషన్. గుర్తుపెట్టుకోండి, వెట్లాండ్ ఎప్పుడు కూడా ఒక 5-6 సంవత్సరాల్లో, నాకు తెలిసి ఒక 6-7 సంవత్సరాల నుంచి వెట్లాండ్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ పడ్డాయి. రామ్సార్ సైట్స్కి సంబంధించి, వెట్లాండ్కి కన్వెన్షన్కి సంబంధించి చాలా క్వశ్చన్స్ పడ్డాయి. ఇలాంటి అంటే రామ్సార్ సైట్స్లో యాడ్ అయిన వెట్లాండ్కి సంబంధించి ఇంకేమైనా మాట్లాడినా, చిత్తడి నేలలకు సంబంధించి ఏమైనా జరిగినా, కొన్నిసార్లు చిత్తడి నేల దినోత్సవం ఏమని అడుగుతారు. సో ఇలాంటివి మనకి పేపర్లో కానీ ఆర్టికల్స్లో కానీ కనిపించినప్పుడు మొత్తం అంటే అసలు అది దేనికి సంబంధించిందో అనే అవగాహన ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరికి వచ్చింది అనేది కూడా గుర్తుండాలి. ఎందుకంటే ఇది రిపీటెడ్గా చూస్తున్న ఏరియా గత కొన్ని సంవత్సరాల నుంచి. సో ఇలాంటివి ఎప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు కూడా అడిగారు, మళ్ళీ తర్వాత కూడా అడుగుతారు. ఇది ఒక ఇంపార్టెంట్ ఏరియా. చిత్తడి నేలలో వెట్లాండ్స్ ఇంపార్టెంట్, రామ్సార్ సైట్స్ కొత్తగా యాడ్ అవుతుంది ఇంపార్టెంట్. ఇలా అన్ని విషయాలు కొంతవరకు అవగాహన ఉండాలి. ఎన్ని అనేది తెలియాలి, లాస్ట్లో ఏది యాడ్ అయిందో తెలియాలి, ఎవరికి పురస్కారం అందిందో కూడా తెలియాలి. దానికి సంబంధించి ఎవరైనా కృషి చేస్తే ఆ కృషికి సంబంధించి బాగా సేవ చేసిన వాళ్ళకి ఏదైనా మంచి గుర్తింపు వస్తే, అందరూ కాదు, ఇప్పుడు మొదటి భారతీయులు అన్నారు కదా, అది ఇంపార్టెంటే కదా, ఫస్ట్ ఇండియన్ అన్నప్పుడు అది ఇంపార్టెంటే కదా, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏది చదవాలో తెలియాలి, ఏది వదిలేయాలో తెలియాలి. నెక్స్ట్ చూడండి, అది మనకి చెప్పేసినంత ఈజీ కాదు, ఏది వదిలేయాలో తెలియాలి. చదవగా మన బ్రెయిన్ ట్యూన్ అవుతుంది. ఒక న్యూస్ పేపర్ని 3 గంటల్లో చదివే వాళ్ళు ఉంటారు, అదే న్యూస్ పేపర్ని అరగంట చదివి పడేసే వాళ్ళు ఉంటారు. సో మీరు 3 గంటలు చదివే పర్సన్ అయ్యి ఉంటే మీరు ఒక 4 రోజులు కంటిన్యూస్గా చదివి సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుంటే మీకు ఒక అరగంటలో ఎలా చదవాలో మీకు తెలుస్తుంది. సో ఇది ప్రాక్టీస్తో వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విచ్ ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ డ్యూరింగ్ ఇండియాస్ 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఇన్ 2025 ఎయిమ్స్ టు బూస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వైల్ ఇంప్రూవింగ్ యూత్ ఎంప్లాయబిలిటీ అండ్ సోషల్ సెక్యూరిటీ. 2025లో భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యువతకు ఉపాధి, సామాజిక భద్రతను మెరుగుపరుస్తూ ఉపాధి కల్పనను పెంచడమే లక్ష్యంగా ప్రారంభించిన కార్యక్రమం ఏది? ఆన్సర్ ఏంటంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు క్వశ్చన్స్ చూడండి, ఆప్షన్స్ చూడండి. ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఉంది, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ఉంది, ప్రధానమంత్రి కౌశల్ రోజ్గార్ యోజన ఉంది, ప్రధానమంత్రి ఆవాస్ రోజ్గార్ యోజన ఉంది. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ప్రతి ఆప్షన్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూద్దామా? ఆన్సర్ మనకి తెలుసు. యువతకి ఉపాధి కల్పించాలి, సామాజిక భద్రతను మెరుగుపరచాలి, ఉపాధి కల్పన పెంచడం ఒక లక్ష్యంగా చేర్చుకున్నారు కదా. సో మనం ఒకసారి 4 ఆప్షన్స్ దేనికి సంబంధించిందో ఒకసారి మాట్లాడేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన ఉంది కదండి. ఇది దేనికి సంబంధించి? నిరుద్యోగ యువకులు ఉంటారు కదా, స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక పాత పథకం అండి. ఇది 2025 భారతదేశ 75వ స్వాతంత్ర దినోత్సవం అన్నారు కదా, కానీ ఇది కాదు, 2008కి సంబంధించింది. ఇంతకుముందు దీన్ని ఏమనేవాళ్ళు? ప్రైమ్ మినిస్టర్స్ రోజ్గార్ యోజన అనేవాళ్ళు, ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనేవాళ్ళు. అయితే 2008లో ఆ ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనే పథకాన్ని రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద మార్చడం జరిగింది. అయితే అంటే ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంగా మార్చడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పుడు ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కాదు, దాన్ని ఏమంటున్నాము? PMEGP అని అంటున్నాం. PMEGP అంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. సో ఇది కాదండి ఆప్షన్.
ఇది ఆప్షన్ కాదు, ఇది 2008లో దీని పేరును మార్చడం జరిగింది. ఇది పాత స్కీమ్, ఇది ఇప్పుడుకు సంబంధించింది కాదు. నెక్స్ట్ చూద్దామా, ప్రధానమంత్రి కౌశల్ రోజ్గార్ యోజన. ఇది లోన్ ఇస్తుందండి, అంటే స్కిల్ డెవలప్మెంట్ని పెంచుకోవడం కోసం లోన్ ఇవ్వడం జరుగుతుంది ఈ స్కీమ్ కింద. అంటే ప్రధానమంత్రి కౌశల్ రుణ రోజ్గార్ యోజన. సో సారీ, నేను మిస్టేక్ చెప్పాను. అసలు యాక్చువల్గా ప్రధానమంత్రి కౌశల్ రోజ్గార్ యోజన అనే పథకం లేదు. ఏ పథకాలు ఉన్నాయంటే పిఎం కేవీవై, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఉంది, కౌశల్ అండ్ రోజ్గార్ మేళా ఉంది, నైపుణ్య మరియు ఉపాధి అవకాశాలు పెంచడం కోసం. కానీ ప్రధానమంత్రి కౌశల్ రోజ్గార్ యోజన లేదు. నేను మీకు దేన్ని గుర్తుపెట్టుకొని చెప్పాను అంటే ప్రధానమంత్రి కౌశల్ రిన్ యోజన. రిన్ యోజన అంటే దీనికి సంబంధించి స్కిల్ లోన్కి సంబంధించిందండి. ఇది రోజ్గార్ యోజన అనే పథకమే లేదు. సో ఆప్షన్ 2 కూడా రాంగే. ఆప్షన్ 3 అలాగే ఆప్షన్ తెలుసు, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అంటే ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మనకు వెంటనే అర్థమైపోతుంది. ఇది ఉపాధి ఇవ్వడం కోసం, సామాజిక పద్ధతిని మెరుగుపరచడం కోసం, ఉపాధి కల్పనను పెంచడం కోసం దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ రోజ్గార్ యోజన చూద్దాం. దేనికోసం అంటే గ్రామాల్లో ఇల్లు నిర్మించుకుంటారు కదండి, ఆ నిర్మించుకోవడం కోసం డైరెక్ట్గా గృహ నిర్మాణ పథకం అన్నమాట. నిర్మించుకోవడానికి 1,20,000 నుంచి 1,30,000 వరకు కూడా బ్యాంకులో అమౌంట్ వేస్తారనమాట. దీనికి అడిషనల్గా ఉపాధి హామీ వేతనాలు ఉంటాయి, ఇంకా వాష్రూమ్స్ ఉంటాయి కదండి, వాష్రూమ్ ఫెసిలిటీ ఉంటుంది గ్రామాల్లో అయితే. అదే పట్టణాల్లో అయితే వాళ్ళు కొత్త ఇల్లు కొనుక్కోవడానికి లేదా తీసుకోవడానికి, కొత్తగా ఇల్లు కట్టుకోవడానికి లేదన్నా కొనుక్కోవడానికి హోమ్ లోన్స్ ఉంటాయి కదండి, హోమ్ లోన్స్ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఆప్షన్ 4కి సంబంధించి. ఓకేనండి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. రోజ్గార్ యోజన దేనికి సంబంధించి, ఇది పాత పథకం, కొత్తది కాదు. అసలు కౌశల్ రోజ్గార్ యోజన అనే పథకమే లేదు. ఆప్షన్ 4 ఆవాస్ ఇల్లు నిర్మాణం కోసం. సో 4 ఆప్షన్స్ మాట్లాడుకోవడం జరిగిందండి. ఓకేనా. 7th క్వశ్చన్ చూడండి. The first ever World Glacier Day was declared by the UN General Assembly and observed in 2025 on ఐక్యరాజ్య సమితిలోని జనరల్ అసెంబ్లీ సర్వసభ్య సమావేశం ద్వారా ప్రకటించబడిన మొట్టమొదటి ప్రపంచ హిమనీ నదీ దినోత్సవం వరల్డ్ గ్లేషియర్ డే 2025లో ఏ రోజున నిర్వహించబడింది. ఇలాంటివి ఏంటంటే అప్పటికప్పుడు అనౌన్స్ చేయడం కానీ, పేపర్లో ఇలా జరిగింది అని ఒక రావడం కానీ జరుగుతాయి అన్నమాట. సో ఇలాంటి డేస్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చూడండి, అక్కడ అట్లాంటిక్ ప్రాంతాల్లో, అదే మన ధ్రువ ప్రాంతాల్లో మంచు అంతా కరిగిపోతుంది కదా. సో దాన్ని మనం పరిరక్షించాలి కదా. అది కనుక కరిగింది అంటే మొత్తం అంతా కూడా గడ్డకట్టిన ఉన్న వాటర్ అంతా కూడా ఇదైపోతుంది. ఎప్పుడు కూడా మన ధ్రువ ప్రాంతాల్లో ఉండే మంచుగా ఉండడమే మన వాతావరణానికి, పర్యావరణానికి మంచిది. అది కరుగుతుంది అంటే అది గ్లోబల్ వార్మింగ్ని ఇండికేట్ చేస్తుంది. ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్స్ జరుగుతున్నాయి అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ట్రంప్ గారు ఒక దీవిని నేను ఆక్రమించేసుకుంటాను అని చెప్పి ఈ మధ్య ఒక పెద్ద దుమారం రేపారు కదా. సో దానికి సంబంధించి అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి, దేన్ని ఏ దీవిని గ్రీన్లాండ్ని ఆక్రమించుకుంటానన్నారు కదండి. డెన్మార్క్ దేశంలో ఈ భాగం ఉంది. బహిరంగంగా ఏం చెప్పారో, నేను దాన్ని కొనేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడడం జరిగితే డెన్మార్క్ పార్లమెంట్లో అందరూ నవ్వుకుంటున్నట్టుగా మీమ్స్ కూడా వచ్చాయి. యాక్చువల్గా వాళ్ళు నవ్వుకోలేదంట, వేరే విషయం కోసం మాట్లాడితే అది చాలా వైరల్ అయింది కదా. ఏంటది, ఆయన ఉద్దేశం ఏంటి, అది చాలా గ్రీన్లాండ్ ద్వీపం అనేది స్ట్రాటజికల్ పాయింట్, భారీ రియల్ ఎస్టేట్ డీల్ అంట అది ఆయన దృష్టిలో. సో దానికోసం నేను దాన్ని కొంటాను, మీరు ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడితే మొత్తం ప్రపంచం అంతా కూడా నవ్విన వాళ్ళు నవ్వారు, తిట్టుకున్న వాళ్ళు తిట్టుకున్నారు. రకరకాలుగా విమర్శలు, మన ట్రంప్ గారు తెలిసిందే కదా మనకి విమర్శలు. సో ఆ గ్లేషియర్, సో ఎలాంటి అది గ్రీన్లాండ్ అంతా కూడా మంచుతో కవర్ ఉంటుంది కదండి. సో పర్యావరణానికి అది చాలా ప్రమాదకరమైంది అని చెప్పి చాలా ప్రొటెస్టులు జరిగాయి కదా. అంటే అక్కడ ఏంటి, అసలు ఎందుకు గ్రీన్లాండ్ కోసం మాట్లాడుతున్నారు అంటే, అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి, మిలిటరీ స్ట్రాటజీ అక్కడ ఉంటుంది, ఆర్కిటెక్ దాని అంతటి మీద పట్టు కావాలి అని చెప్పి ఆయన అది చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ ఖనిజాలు ఉంటాయని చెప్పి నువ్వు తవ్వడం మొదలు పెడితే అది పర్యావరణం మీద ఎంతో చెడు ప్రభావం చూపిస్తుంది కదా. సో అది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. గ్లేషియర్ డే ఒక సిట్యుయేషన్ అక్కడ
హైలైట్ అయిన సిట్యుయేషన్, అంతా ఉలిక్కి పడేలాంటి ఒక సిట్యుయేషన్ ఇక్కడ జరిగింది కాబట్టి గ్లేషియర్స్ కోసం మనం తెలుసుకోవాలి. ఆ గ్లేషియర్స్ డేని ఇక్కడ వాళ్ళు అడిగారు అనమాట. మీకు ఎంతవరకు తెలుసు అనేది వాళ్ళకు ఉద్దేశం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏప్రిల్ 2025లో అకానీ సింబైన్ వరుసగా 11 ఏళ్ల పాటు 100 మీటర్ల పరుగును 10 సెకండ్ల కంటే తక్కువ సమయంలో పూర్తి చేసి ఉసేన్ బోల్ట్ రికార్డును అధిగమించిన ఏకైక అథ్లెట్గా నిలిచారు. అకానీ సింబైన్ ఏ దేశానికి చెందినవారు? గుర్తుపెట్టుకోండి, ఉసేన్ బోల్ట్ మనకి రన్నింగ్ అంటే మనకి ఉసేన్ బోల్ట్ గుర్తొస్తారు కదండి. ఇలాంటి ఉసేన్ బోల్ట్ యొక్క రికార్డ్ని బ్రేక్ చేసిన ఒక క్యాండిడేట్ ఉంటే ఆయన మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫుట్బాల్లో మనం ఎవరిని గుర్తుపెట్టుకుంటాం? ఫుట్బాల్ అంటే క్రిస్టియానో రొనాల్డో పెడితే మనకి చాలామంది ఫ్యాన్స్, నేను నాతో పాటు కలిపి. సో ఇలాంటి రొనాల్డో కానీ మెస్సీ కానీ ఇలాంటి పేర్లు మనకి కనిపించినప్పుడు వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మన పర్టిక్యులర్గా వాళ్ళు రికార్డ్ బ్రేక్ చేసిన వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ రికార్డ్ని బీట్ చేయడం చాలా కష్టం. అలాంటి పేర్లు చాలా తక్కువే ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏ దేశం నుంచి వచ్చారు? ఇప్పుడు ఫెదరర్ అని, నాదల్ అని, లేకపోతే ఇలాంటి మనకు బాగా తెలిసిన పేర్లే ఇవన్నీ. సో ఇవన్నీ వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఏ దేశంకి చెందిన వాళ్ళు, ఏ క్రీడాకారులు వీళ్ళు, ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రికార్డ్ ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఆ రికార్డ్ని ఒకవేళ బ్రేక్ చేసిన వాళ్ళు పేరు గుర్తుండాలి, ఫీల్డ్ గుర్తుండాలి, ఏ దేశం నుంచి వచ్చారో కూడా గుర్తుండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ వాజ్ ద థీమ్ ఆఫ్ వరల్డ్ హ్యుమానిటేరియన్ డే 2025? ప్రపంచ మానవతా దినోత్సవం 2025 యొక్క ఇతివృత్తం ఏంటి? ఇలాంటివి చూసేటప్పుడు ఇంగ్లీష్లోనే చూడండి. తెలుగులో మనకి కొన్నిసార్లు ఒకేలాగా అనిపిస్తాయి. సో అందుకని ఇంగ్లీష్లో చూడండి. స్ట్రెంథనింగ్ గ్లోబల్ సాలిడరిటీ అండ్ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. ప్రపంచ సంఘీభావాన్ని బలోపేతం చేయడం మరియు స్థానిక సంఘాలకు సాధికారత కల్పించడం. ఒక్కొక్కసారి ఒక్కొక్క డేని పెడుతున్నప్పుడు ఒక్కొక్క థీమ్ ఉంటుంది. అన్ని థీమ్లు గుర్తుపెట్టుకోవాలా అంటే కాదు. కొన్ని థీమ్స్ సెపరేట్గా వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. మనం ఒక మ్యాగజైన్ చూసుకునేటప్పుడు లాస్ట్లో డేస్ దగ్గర థీమ్స్ మహా అయితే ఒక 3-4 మనకు ఉపయోగపడే ఉంటాయి ఒక నెలలో. మొత్తం ఒక సంవత్సరంలో తీసుకుంటే ఒక 30-40 థీమ్స్ ఉంటాయి. 30-40 థీమ్స్ కూడా అవసరం లేదు. అందులో ఇంపార్టెంట్వి మనం ఫిల్టర్ చేస్తే ఒక 10-15 దొరుకుతాయి. ఆ 10-15లో మనం కీవర్డ్స్ పెట్టుకొని దీనికి థీము అని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. థీమ్స్ ఎప్పుడు అడుగుతారండి, సో మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది దేనికి సంబంధించి? స్ట్రెంథనింగ్ గ్లోబల్ సాలిడరిటీ ఎంపవరింగ్ లోకల్ కమ్యూనిటీస్. ప్రపంచ సంఘీభావాన్ని బలోపేతం చేయడం మరియు స్థానిక సంఘాలకు సాధికారత కల్పించడం దీని యొక్క థీమ్ అనమాట, హ్యుమానిటేరియన్కి సంబంధించి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద నేచర్ ఆఫ్ మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్? క్రింద వాటిలో మౌర్య పరిపాలన స్వభావాన్ని ఉత్తమంగా వివరించేది ఏది? మౌర్య పరిపాలన కేంద్రీకృతానికి సంబంధించిందండి, బ్యూరోక్రాటిక్కి సంబంధించింది. మౌర్య సామ్రాజ్యం అంత బలంగా అంత స్ట్రాంగ్గా నిలబడడానికి కారణం ఏంటంటే వాళ్ళ అధికారాన్ని అంతా కూడా కేంద్రీకృతం చేసుకుని ఉన్నారనమాట. సో ఎప్పుడైనా మీరు ఏపీ హిస్టరీ కానీ ఇండియన్ హిస్టరీ కానీ ఇలా ఏన్షియంట్ మిడివల్లో చదివేటప్పుడు ఫస్ట్ రాజుల కోసం చదివి మనం విసిగిపోతాం. కానీ మీరు ఈసారి నేను ఇది చదవలేకపోతున్నాను, ఏపీ హిస్టరీ నాకు మైండ్ పెట్టలేకపోతున్నాను అనుకునేటప్పుడు నాకు ఆ పేరు, ఆ రాజు నాకు గుర్తుండట్లేదు అంటే మీరు ఏం చేస్తారంటే, రాజు తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి మత పరిస్థితులని, ఆర్థిక పరిస్థితులని, పరిపాలనా విధానం అని, వాళ్ళ యొక్క సంస్కృతులని, వాళ్ళ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ అని ముందు ఈ పార్ట్ని క్లియర్ చేసుకోండి. అప్పుడు మీకు ఆ రాజ్యం మీద, ఆ సంస్థానం మీద మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది అనమాట. ఆ కంప్లీట్ ఐడియా వచ్చిన తర్వాత మీరు రాజులు చదివారనుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇది మీరు మౌర్య సామ్రాజ్య ఒక దేశం అంటే అంత పెద్ద సామ్రాజ్యం అంత స్ట్రాంగ్గా పరిపాలించింది అంటే వికేంద్రీకృత పరిపాలన కాదు. అది మొత్తం అధికారాన్ని అంతా వాళ్ళ హండ్రెడ్లో పెట్టుకున్నారు. చాలా బలంగా పరిపాలించారు, చాలా స్ట్రాంగ్గా వాళ్ళు పరిపాలన చేయడం జరిగిందనమాట. సో ఇది దానికి సంబంధించిన ఆన్సర్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేటప్పుడు ఇండియన్ హిస్టరీ కానీ ఏపీ హిస్టరీ కానీ చదివేటప్పుడు విసిగిపోతున్నాను, పేపర్లు ముందుకు కదలట్లేదు, ఒక పేజ్ చదివాను ఇంకో పేజ్ చదవలేకపోతున్నాను అనుకునేటప్పుడు అది అక్కడతో ఆపండి. రాజులో అయిపోయిన తర్వాత మత పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, పరిపాలన విధానం ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకు కంప్లీట్గా అర్థం అయిన తర్వాత మీరు రాజుల దగ్గరికి రండి. రాజులు కంప్లీట్గా అయ్యాక మొత్తం అంతా ఒకసారి చదవండి. ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అయిపోద్ది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదండి. 20 క్వశ్చన్స్ చెప్దాం అనుకున్నాను కానీ ఇక్కడితో ఆపుదాం, ఓకేనా? ఇంకొక 10 క్వశ్చన్స్ వేరే వీడియోలో మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.